నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. ఏపీ సీఎం చంద్రబాబుపై ఉన్న సిఐడి కేసులను సిబిఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన కేసుల్ని సిబిఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్కి విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై మరిన్ని వివరాలని మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. అంటే చంద్రబాబు గారికి బిగ్ రిలీఫ్ అని అనుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులన్నీ ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో కేసు వేసింది అది కాదు. ఇది ఓకే, ఒక ప్రైవేట్ లాయరు ఈ కేసు వేశారు సుప్రీంకోర్టులో. ఏమని కేసు? చంద్రబాబు నాయుడు గారి మీద గత ప్రభుత్వం కేసులు పెట్టింది. ఎవరి మీద అయితే కేసులు పెట్టిందో ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వంలో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. కాబట్టి అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళ విధి నిర్వహణలో అది ఆ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కేసుల మీద వాళ్ళే ఆధిపత్యం వహిస్తారు. కాబట్టి ఈ కేసుల్ని సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పి కోరాడు. వి బాలయ్య అట, ఈయన న్యాయవాది అని చెప్తున్నారు, హైకోర్టు న్యాయవాది. 7 కేసులు ఉన్నాయి మొత్తం జగన్మోహన్ రెడ్డి పెట్టినవి. అందరికీ తెలిసిన స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇవన్నీ. ఈ కేసులన్నింటినీ కూడా సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని. అయితే సుప్రీంకోర్టు బెంచి చాలా తీవ్రంగా మాట్లాడింది. అంటే ఏంటి ఇంత చెత్త కేసు ఏంటి అన్నట్టుగా మాట్లాడింది. అసలు ఈ ఎక్కువ మాట్లాడితే మీకు జరిమానా వేస్తూ ఉంది. యాక్చువల్గా ఈ బాలయ్య అనే ఆయన ఇక్కడ లాయర్ అట హైకోర్టులో, అక్కడ ఇంకొక లాయర్ని పెట్టుకున్నారు. సుప్రీంకోర్టులో వాదించాలంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు. మణేంద్ర సింగ్ అని కొంచెం పెద్దవాడే నిజానికి. అయితే న్యాయమూర్తి బేలా త్రివేది ఆవిడ అందట, మీరు కూడా ఇట్లాంటి కేసులు వాదిస్తారా అని అడిగిందట. అని ఇంకేం మాట్లాడొద్దు మీరు అని చెప్పి కొట్టేసింది. ఈ జస్టిస్ బేలా త్రివేది గారు యాక్చువల్గా గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A కేసులో ఉన్నది. ఆవిడ చాలా కాలం నడిచింది కదా సుప్రీంకోర్టులో. అప్పట్లో అందరూ చాలా టెన్షన్ చేశారు. ఆ కేసులో వన్ ఆఫ్ ద జడ్జెస్, ఇంకో జడ్జి ఆయన సంజయ్ ఖన్నా అనుకుంటాను, ఆయన రిటైర్ అయిపోయారు. ఈవిడ ఉన్నది అప్పుడు కూడా ఈవిడే ఉండేది. అయితే ఇందులోనట ఈ మొత్తం 7 కేసులు ఉంటే 5 కేసుల్లో ఛార్జ్షీట్లు ఫైల్ అయినాయి, ఇంకా 2 కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. దీనికి సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్ గతంలో కూడా చెప్పా. అంటే 5 కేసులు ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు. జనరల్గా ఏంటంటే ఛార్జ్షీట్లు ఫైల్ చేసిన తర్వాత కోర్టు చేతులకు వెళ్ళిపోతుంది, కోర్టు ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. అవి ఇంక ఎవరు ఏం చేయడానికి ఉండదు. ఇంకా 2 కేసులు మాత్రం ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. అయితే ఇందులో ఇంకో గమ్మత్ ఏం జరిగిందంటే వీళ్ళు ఫైల్ చేసినటువంటి ఛార్జ్షీట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా లేవు, ఫార్మాట్లో లేవు. బహుశా పవర్ల తర్వాత ఉంటామో ఉన్నామో ఎందుకైనా మంచిదని హడావుడిగా మార్చిలో చేశారు. మనకి మొన్న జూన్లో కొత్త ప్రభుత్వం వచ్చింది, మార్చిలో ఈ విధంగా ఛార్జ్షీట్లు ఫైల్ చేసి కోర్టులో వేశారు. కోర్టులో వేస్తే ఏంటంటే అది కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి తర్వాత వీళ్ళు ఈ కేసుల్ని తీసేసుకోవాలి అంటే కుదరదన్నమాట. ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తే ఆ ఉద్దేశంతో చేశారు జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా. అయితే ఎంత గందరగోళంగా చేశారంటే అవి ఏవి సరిగ్గా లేవట సక్రమంగా. అందుకని కోర్టు వాళ్ళు వీటన్నిటిని కూడా రిటర్న్ చేశారు సక్రమంగా లేవని. సక్రమంగా లేవని రిటర్న్ చేసినప్పటికీ కోర్టు దగ్గరకు ఒకసారి వెళ్ళినాయి కాబట్టి కోర్టు యొక్క కాగ్నైజెన్స్లో ఉన్నట్టు ఇవన్నీ కూడా. కాబట్టి వాటినేమి ఎట్లా పడితే అట్లా ఈ కేసు ఇవాళ నుంచి లేదు అని అనడానికి లేదు గవర్నమెంట్ ఏమి. కాకపోతే ఏంటంటే ఏమవుతాయి ఈ కేసులు అంటే దర్యాప్తు జరుగుతున్న 2 కేసులనేమో దర్యాప్తు చేశాము, ఇందులో మాకేమీ కనిపించడం లేదు ఎవిడెన్స్ అని చెప్పి తీసేయచ్చు. మిగతా 5 కేసుల్లో ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు కాబట్టి గతంలో చెప్పాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే గతంలో సాక్ష్యాలు ఇచ్చారో వాళ్ళందరూ ఇప్పుడు ఎడిషనల్ అఫిడవిట్లు ఫైల్ చేసి, సప్లిమెంటరీ అఫిడవిట్లు ఫైల్ చేసి గతంలో ఇచ్చినటువంటి సాక్ష్యాలకి కొంచెం భిన్నంగా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చాలామంది అప్పటి ప్రభుత్వ ఒత్తిళ్ల మేరకు ఇచ్చారు, అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళని చూస్తే కూడా భయం కాబట్టి మళ్ళీ ఇప్పుడు కాదు దాన్ని పొరపాటున అర్థం చేసుకున్నాం, ఇట్లాగా జరిగింది అట్లా జరిగిందని మళ్ళీ ఇస్తారని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఆ ప్రాసెస్ నడుస్తోంది అని విన్నాను. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే వీళ్ళంతా సప్లిమెంటరీ అఫిడవిట్లు ఇస్తే వాటిని జత చేసి కోర్టులో పెడతారు.
ఈ జత చేసి పెట్టినప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఎవరైతే సాక్ష్యాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా గతంలో వచ్చిన సాక్ష్యాలకు భిన్నంగా మాకు మళ్ళీ చెప్పారు. కాబట్టి ఇందులో మాకు ఆధారాలు ఏమీ దొరకడం లేదు అవినీతి జరిగినట్టుగా అని అప్పుడు ప్రభుత్వం తరఫున లాయర్లు, చంద్రబాబు నాయుడు గారి తరఫున లాయర్లు కదా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి అడ్వకేట్ జనరల్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ కేసును వాదిస్తారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి లాయర్లుగా ఉంటారు, కానీ చంద్రబాబు నాయుడుకి ఉండరు. ఆయన తరఫున లాయర్లు విడిగా పెట్టుకోవాల్సిందే, పెట్టుకుంటారు మళ్ళీ, ఈవెందో ఆయన సీఎం అయినప్పటికీ. సో ఆ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇందులో ఇంకొక 2-3 అంశాలు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి దీనికి కనెక్టెడ్గా. అదేంటంటే గతంలో మొన్న ఈ మధ్యనే జనవరి 15వ తేదీన అనుకుంటాను మనం కేసు గురించి మాట్లాడుకున్నాం. ఏంటి, ఇట్లానే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసుని సుప్రీంకోర్టు కొట్టేసింది అని. అదేంటి, ఆ కేసు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఆ బెయిల్ మీదనే ఉన్నాడు ఆయన ఇప్పటికీ. ఆ బెయిల్ రద్దు చేయండి అని చెప్పి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేశారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఉన్నట్టు ఆ కేసు ప్రభుత్వం తరఫున ఉంది సుప్రీంకోర్టులో. ఆ కేసును కొట్టేశారు. కొట్టేసినప్పుడు ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసింది ఆ కేసు. దాంట్లో ఇంప్లీడ్ అయ్యి బాలగంగాధర తిలక్ అని చెప్పి ఒక జర్నలిస్టు, ఆయన కూడా వేశాడు పిటిషను. అప్పుడు దాన్ని కొట్టేయడంతో పాటు ఈ తిలక్ అనే ఆయన్ని మీకేం పని, అసలు మీకున్న లోక స్టాండ్ ఏంటి, ఇందులో ఎందుకు వేశారు మీరు అని చెప్పి 2 తిట్లు తిట్టి ఆ కేసును క్లోజ్ చేశారు. సో అది వేరే కేసు. అది కాకుండా ఇంకొక కేసు ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఉంది. ఈ కేసుని వేసింది కూడా అదే తిలక్, అది ఏపీ హైకోర్టులో ఉంది. ఇది ఆగస్టులో వేశాడు. ఆగస్టులో అంటే మొన్న అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళు, అంటే ఆ తిలక్ గారు వైసీపీకి అనుబంధంగా ఈ పనులు చేస్తున్నారు అనేది న్యాచురల్గా అర్థమవుతుంది ఇవన్నీ చూస్తే. ఆయన వేసింది ఏంటంటే ఇది కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను. చంద్రబాబు నాయుడు గారి తరఫున చంద్రబాబు నాయుడు, లోకేష్, పి నారాయణ, అచ్చెన్నాయుడు, రవీంద్ర, మంత్రి రవీంద్ర, కులు రవీంద్ర అనమాట, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరు, దేవినేని ఉమామహేశ్వరరావు, లింగమనేని రమేష్, భీమిరి హరిప్రసాద్, వీళ్ళందరి మీద రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసుల్ని సిబిఐకి, ఈడీకి ట్రాన్స్ఫర్ చేయాలి అని. అయితే ఈ కేసు నడుస్తోంది యాక్చువల్గా ఏపీ హైకోర్టులో. ఇప్పుడు సుప్రీంకోర్టు అదే రకమైన కేసును కొట్టేసింది అక్కడ తాజాగా ఇవాళ. మరి ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఈ కేసు నడవడానికి అవకాశం లేదు నాకు తెలిసినంత మేరకు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ కేసు కాబట్టి ఆయన ఒక్కడిని మినహాయించి మిగతా వాళ్ళ మీద కంటిన్యూ చేస్తారా అని తెలియదు. చూడాలి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏపీ హైకోర్టులో అనేది. ఇదే బాలగంగాధర తిలక్ గారు వేశాడు ఈ కేసుని. ఏంటి, ఈ కేసు అన్నింటినీ కూడా సిబిఐకి, ఈడీకి ట్రాన్స్ఫర్ చేయండి అని. సేమ్ ఇదే ఆర్గ్యుమెంట్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎవరి మీదనైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు అని. ఇందులో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే చాలామంది మర్చిపోయారు, స్కిల్ డెవలప్మెంట్ కేసు నడుస్తున్నప్పుడు ఆయనకి అప్పటికి బెయిల్ వచ్చిందో రాలేదో నాకు గుర్తులేదు చంద్రబాబు నాయుడు గారికి. ఉండవల్లి అరుణ్ కుమార్ ఇందులో దూరి ఏపీ హైకోర్టులో ఒక పిల్లు వేశాడు, స్కిల్ డెవలప్మెంట్ కేసును సిబిఐకి ఇవ్వమని. అంటే ఆయన ఆర్గ్యుమెంట్ అప్పుడు ఏంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రభుత్వం చెప్తోంది ఇన్ని 100 కోట్లు దుర్వినియోగం అయ్యాయని, వీళ్ళేమో లేదు అవ్వలేదని చెప్తున్నారు, నిజాలు తెలుసుకోవడం కోసం సిబిఐకి ఇవ్వాలి అని చిన్న ట్విస్ట్ పెట్టాడు. నా ఉద్దేశం ప్రకారం ఎందుకు వేశాడంటే ఆ కేసు ఏదో విధంగా చంద్రబాబు నాయుడిని సిబిఐలో ఇరికించాలని. సిబిఐ చేతుల్లోకి వెళితే అవసరమైతే బీజేపీ వాళ్ళు కూడా వాడుకుంటారు అని. అతనికి అంతకంటే సదుద్దేశాలు ఉంటాయని నేను అనుకోను. అయితే ఆ కేసు ఏమైందో తెలీదు ఇంతవరకు, మరి ఫాలోఅప్ చేయడం లేదు ఏమో కానీ ఆ తర్వాత ఈ కేసు గురించి నేను వినలేదు. సో ఆ రకంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా రిలీఫ్, లేకపోతే ఇది న్యూసెన్స్. ఇప్పుడు ఒకవేళ సిబిఐకో, ఈడీకో ఇవ్వాలి, వీటిని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మళ్ళీ మొదలవుతాయి కేసుల విచారణ వ్యవహారాలన్నీ. కానీ అటువంటివి ఏమీ జరగల. కొట్టేయటమే కాకుండా చీవట్లు కూడా పెట్టింది సుప్రీంకోర్టు. అవును, అంటే ఇందులో కొంచెం దురుద్దేశాలు ఉన్నాయి అనే విషయాన్ని స్మెల్ చేస్తారు వాళ్ళు. ఆ మాట అనకపోయినా ఎందుకు వేశారు ఈ కేసు, ఇది పనికిమాలిన కేసు అన్నట్టుగా మాట్లాడడం. దానికి అర్థం ఏంటి అంటే కావాలని
మీకు వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి ఈ కేసులో, ఇందులో ఏదో పొలిటికల్ మ్యాలిస్ ఏదో ఉంది వెనక, అందుకని వేశారు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు జనరల్గా ఇట్లా 1-2 అక్షింతలు వేసి కేసులు కొట్టేస్తారు. రైట్, థ్యాంక్ యూ సార్.